దేవుడి మాట నువ్వు వింటే నిన్ను విస్తరింపజేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నీ వ్యాధి బాధల్లో నుండి నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నిన్ను అసలు చెయ్యి విడిచిపెట్టాడు దేవుడు. ఆయన ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశుల్లో సుమారు దేవుడు తన మాట వలన కలిగినటువంటి జీవరాశుల్లో సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పటం అనేది మనం చూస్తాం. ప్రేమేంద్రుడు బిడ్డలారా, వాటన్నిటికీ దేవుడు పని నియమించి ఇచ్చాడన్నది మనందరికీ తెలుసు. వాటన్నిటికీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జంతువులకి, పక్షులకి, జీవరాశులన్నిటికీ దేవుడు పని అప్పగించి భూమి మీదకి పంపించాడని మనందరం చెప్పుకున్నాం, మనందరికీ తెలిసిన సంగతి. అయితే వాటిలో ఒకటైనటువంటి దేవుడు కలగజేసినటువంటి ఆయన యొక్క మాట ద్వారా కలిగినటువంటి వాటిల్లో ఒకటైనటువంటి కోడి యొక్క జీవితాన్ని మన జీవితానికి ఆపాదించుకోవాలి. ప్రేమేంద్రుడు బిడ్డలారా, కోడి అనేది మనిషికి ఏమి నేర్పుతుంది అనేది మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం, తెలుసుకోవాలి. దాని జీవితం ఏముందయ్యా అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు చేసినటువంటి సృష్టిలో ప్రతిదీ కూడా చాలా మనిషికి నేర్పించేవి, ప్రతిదాన్ని మనం చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉంది. వాటిల్లో ఒకటైనటువంటి కోడి గురించి మనం ఏమి నేర్చుకోవాలి, అది మనిషికి ఏమి నేర్పుతుంది అని మనం ఆలోచించగలిగితే, కోడి అనేది చాలా విషయాలు మనిషికి నేర్పిస్తుంది. ఎందుకంటే ఒకనాడు మనిషిని చేసిన తర్వాత ఆయన చేత పేరు పెట్టుకొచ్చుకున్నటువంటి కోడి ఆదాము చేత పేరు పెట్టించుకుంది. 84 లక్షలు జీవరాశులు, మరి వాటన్నిటికి పేరు పెట్టింది మనుషుడు, ఆదాము వాటన్నిటికి పేరు పెట్టాడు. అయితే ఈనాడు మనుషులని ఏమంటున్నాడంటే, సీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకోమంటున్నాడు, మృగములను విచారించుడి అవి మీకు బోధించును అంటున్నాడు. అంటే ప్రకృతి వైపు చూసి మనిషి తెలుసుకోవాల్సింది, జ్ఞానం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. మరి వాటి వైపు చూసి మీరు ఆలోచించండి, అవి దేవుడు ఉన్నాడు అని నిరూపిస్తాయి అని చెప్పి మరి ప్రకృతి గురించి చెప్పటం అనేది జరుగుతుంది. ప్రేమేంద్రుడు బిడ్డలారా, వాటిల్లో ఒకటైనటువంటి ఇది కోడి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. అది మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, కోడి గుడ్లు పెట్టిన తర్వాత సుమారు 12 నుంచి 20 గుడ్లు లోపు పెట్టిద్ది. అది కొంచెం బలం మీద ఉన్నటువంటివి అయితే 12 నుంచి 20 నుంచి 25 లోపు మరి అవి గుడ్లు పెడతాయి. ప్రేమేంద్రుడు బిడ్డలారా, గుడ్లు పెట్టిన తర్వాత పొదిగినాక సుమారు 21 రోజులు అవి పొదుగుతాయి. ఈ 21 రోజుల్లో అవి ఏం చేస్తాయంటే, ఆ పిల్లల మీద వాటి బరువు ఎక్కువగా పడకుండా, గుడ్ల మీద బరువు ఎక్కువ పడకుండా ఏం చేస్తాయంటే ఆహారం తినవు, నీళ్లు తాగవు. 4 రోజులకి 3 రోజులకి వెళ్ళి మరి కొంచెం కొద్దిగా లైట్గా తీసుకుని వచ్చి మళ్ళీ గుడ్ల మీదే పొదిగిద్ది. ఈ విధంగా ఈ 21 రోజు లేదంటే ఈ 25 రోజుల్లో అదేం చేసిందంటే, తేలిగ్గా జీర్ణం కానీ ఆహారం కొద్దిగా తీసుకుంటూ మరి బిడ్డల యొక్క బరువు పడితే ఆడగుడ్లు పగిలిపోతాయని అవి ఏం చేస్తాయంటే తేలిగ్గా ఆహారం తీసుకొని మరి ఎన్నో రోజులు అవి ఆహారం తినకుండా బరువు అనేది తగ్గుతాయి. చూడండి, వాటి గుడ్ల మీద ఉన్న వాటికి ప్రేమ,
వాటి గుడ్ల మీద కోడికి ఉన్నటువంటి ప్రేమ చూడండి. గుడ్లు పిల్లలు రావటం కోసం తల్లి మరి బరువు తగ్గిపోతుంది, తనకున్నటువంటి మాంసం కూడా కరిగిపోతుంది, తగ్గిపోతుంది. అంటే పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. పిల్లల మీద వాటి గుడ్ల మీద ప్రేమ దానికి. ఈ విధంగా మరి 21 రోజులకి మరి గుడ్లు పిల్లలు చేసేసేది. పిల్లలు చేసిన తర్వాత వాటిని బయటకు తీసుకొని వచ్చేది. ఈ బయటకు తీసుకొని వచ్చిన కాడి నుంచి దానికి పోరాటమే. ఆ పిల్లలు కొంచెం పెద్ద అయిందాక బాగా రెక్కలు వచ్చి బాగా ఊరినంత వరకు, ఎదిగినంత వరకు దానికి చాలా కష్టపడింది పిల్లల కోసం. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లలకి శత్రువులు ఉంటాయి. ఆ పిల్లలకి ఏముంటాయి? శత్రువులు. ఎన్ని శత్రువులు ఉంటాయి తెలుసా పిల్లకి? వాటి పిల్లలకి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి శత్రువులు. వాటిల్లో ఒకటి ప్రధానమైనది కాకి, తర్వాత గ్రద్ద, తర్వాత గుడ్ల గూపి, తర్వాత కుక్కలు, తర్వాత పాము, ఈ విధంగా ముంగీసు, అంటారు చూసారా, అవి. ఇవన్నీ కూడా వాటి పిల్లల్ని ఏం చేస్తాయంటే నైటు పగలు వాటి మీద తినటానికి శత్రువులు వాటిని తినటానికి ప్రయత్నం చేస్తాయి. మరి శత్రువుల బారి నుండి తన పిల్లల్ని అది ఎలా కాపాడుకుంటుంది చూసారా? ఎలా కాపాడుకుంటుందని అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకునేది. ఇప్పుడు మీద బిడ్డలారా, చాలా జాగ్రత్తగా కాపాడుకునేది. పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్ళిన తర్వాత పిల్లలకి భోజనం పెట్టే విషయంలో కూడా, మేత పెట్టే విషయంలో కూడా అదేం చేసిద్దంటే క్రమాన్ని చూపించింది. బయటికి వెళ్ళిన తర్వాత ఒక పురుగును అది పట్టుకుంటే ఆ పురుగును ముక్కలుగా చేసి పిల్లలన్నిటికీ పెట్టేసిద్ది, పిలిచిద్ది. ఒక పురుగుని పట్టుకుంటే అది పిలిచిది పిల్లల్ని. పిలిచినప్పుడు పిల్లలన్నీ దాని దగ్గరికి వెళ్తాయి. వెళ్ళి అది ముక్కలుగా చేసినటువంటి ఆ పదార్థాన్ని అవి తింటాయి, సమానంగా పంచిపెట్టిద్ది. అలాగే ఒక గింజ కూడా పగలగొట్టేస్తుంది. పగలగొట్టేసి వాటిని పిలిచినప్పుడు అవన్నీ కూడా వెళ్ళి మూకమ్ముడిగా తింటాయి. ఇలాగా మేత విషయంలో కూడా, వాటికి పెట్టే విషయంలో కూడా అది జాగ్రత్తగా క్రమంగా పెట్టిద్ది. తర్వాత ఇంకేం జరిగిద్దంటే పైన తిరుగుతున్నటువంటి శత్రువుల బారి నుండి అది చాలా అలర్ట్గా ఉండిద్ది, చాలా జాగ్రత్తగా ఉండిద్ది. శత్రువు వస్తుంది అని తెలిసేసరికి అది తన పిల్లలకి విద్య నేర్పించింది. తన పిల్లల్ని, తన బిడ్డల్ని పిలిచిద్ది. వాటి భాషలో అది పిలిచిద్ది. ఇదిగో శత్రువు వస్తుంది అని తెలిసేసరికి వాటిని పిలిచిద్దండి. ఒక రకమైన భాష, వాటి భాషలో పిలిచేసరికి అవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దాని రెక్కల కింద దూరిపోతాయి. అప్పుడు దాని రెక్కల కింద దూరినప్పుడు ఆ శత్రువు ఆ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళదు, తప్పించుకుంటే. చూడండి ఎలాగా తన బిడ్డల్ని అది ఎలాగా కాపాడుకుంటుందో చూడండి, ఎలా కాపాడుకుంటుందో చూడండి. ఈ విధంగా అది పెద్ద అయినంత వరకు కాపాడుకుంటూ ఉండిద్దండి. ఇక ఎందుకు కాపాడుతున్నావు నీ బిడ్డల్ని కోడి అని మన కోడిని అడగగలిగితే, ఒకవేళ దానికి నోరుంటే, ఉదాహరణ చెబుతున్నాం, ఒకవేళ దానికి నోరుంటే నీ పిల్లల్ని ఎందుకు పెంచుతున్నావు అని కోడిని అడిగితే అది చెప్పే సమాధానం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కోసం దేవుడు మమ్మల్ని పెరగమని చెప్పాడు, వారి కోసం మమ్మల్ని జీవించమని చెప్పాడు, వారికి మీరు లోబడమని చెప్పాడు, అందుకే మేము మీకు లోబడుతున్నాం, మీకోసమే మేము బ్రతుకుతున్నాం, మీ అవసరత తీర్చుట కోసమే, మీ ఆహారం తీర్చుట కోసమే, మిమ్మల్ని బ్రతికించుట కోసమే నేను, నా పిల్లలు బ్రతుకుతున్నాం అని చెబితే అందులో అనుమానం ఏమీ లేదు. నేను పెద్ద కోడినైన నేను, చిన్నపిల్లలైనటువంటి నా పిల్లలు, మేమందరం కూడా నీ బిడ్డల కోసమే, దేవుడి బిడ్డలు అనేటువంటి మీకోసమే మేము పెరుగుతున్నాము అని అవి చక్కటి సమాధానం చెబుతాయండి. ఈ విధంగా పెరిగిన తర్వాత వాటిని మనిషి ఏం చేస్తాడో తెలుసా? అవసరమైనప్పుడు పట్టుకొని, లేదంటే కొనుక్కొచ్చుకొని, సొంత కోళ్ళు అయితే అవసరమైనప్పుడు పట్టుకొని పోసుకొని తింటారు. ఈ తినేటప్పుడు పొయ్యి బాకండి అని చెప్పదు అది.
మీరెవరు నన్ను కోసుకుంటున్నారు, నన్ను ఎందుకు తింటున్నారని అందం. ఎందుకంటే దేవుడు దానికి లోపడే గుణం పెట్టేశాడు. మనల్ని బ్రతికించడానికి అది చచ్చిపోతుంది. పిల్లలు కూడా అదే నేర్పిద్ది. అది ఎందుకు పుట్టాము అని పిల్లలు ఒకళ్ళ కోడిని అడిగితే, ఉదాహరణగా అడిగింది ఏం చెబుతాయి? మనం అందరము ఈ మనుషుల కోసమే పుట్టాం. ఈ మనుషులు బ్రతికించటానికి మనం చనిపోవాలి. అందుకే వాళ్ళు మనల్ని కోసుకొని తింటున్నప్పుడు వాళ్ళు బ్రతుకుతారు, మనం చచ్చిపోతాం. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో మనల్ని కలగజేసినటువంటి సృష్టికర్త అన్నటువంటి యేసుక్రీస్తు లక్షణం ఇది అని యేసుక్రీస్తు వారి లక్షణము ఒక కోడి చూపిస్తుంది. చూడండి, అంటే యేసు ప్రభు ఎదుటి వారి కోసం ప్రాణం పెడతాడు. ఎదుటి వారి కోసం ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. కోడి నేను బ్రతికిస్తానికి ఏం పెడుతుంది? ప్రాణం పెడుతుంది. అంటే కోడి మనకేం నేర్పుతుంది? యేసుక్రీస్తు యొక్క లక్షణాన్ని కోడి చూపిస్తుంది. చూసారా? అలాగే తన పిల్లల్ని పెంచే విషయంలో కూడా భయంకరమైనటువంటి శత్రువుల్ని వారి నుండి చాలా జాగ్రత్తగా కాపాడింది. వాటికి మరొక విద్య కూడా నేర్పించింది. ఏంటంటే అది కొన్ని సందర్భాల్లో దగ్గరగా వచ్చినప్పుడు, దూరంగా ఉంటే పైన శత్రువులు కాకులు కానీ గ్రద్దలు కానీ దూరంగా ఉన్నప్పుడు అది కేకేసినప్పుడు వచ్చేసేస్తాయి. దగ్గరగా వచ్చింది కొన్ని సందర్భాల్లో. అలా దగ్గరగా వచ్చినప్పుడు దాని భాష ఇంకో భాష చెప్పిద్ది వాడి పిల్లలకి. వెంటనే అది పిలిచినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి దేని కిందకైనా వెళ్ళిపోతాయి. దాని భార్య నుండి తప్పించుకోవడానికి దూకిద్ది కదా. వచ్చి దూకినప్పుడు ఇది పసిగట్టి పెద్దది తల్లి పసిగట్టి పిలిచిద్ది, భాషతో పిలిచినప్పుడు అది దగ్గరికి వచ్చినప్పుడు మరి వెళ్తా ఉండే అనుకోండి, పట్టుకొని వెళ్ళిపోద్ది. అందుకని ఏం చేస్తాయి అంటే ఎక్కడుండి అక్కడే ఒదిగుంటాయి. చూడండి ఎలా నేర్పిస్తుందో చూడండి. అసలు ఒక చిన్న రాయి మొక్కలు అనుకో, వెళ్ళి రాయి మొక్క దూరి కొనుక్కునేది సైలెంట్గా. లేదంటే ఏదన్నా అడ్డం ఉందనుకో, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే సైలెంట్గా. అంటే ఆ శత్రువు నుంచి తప్పించుకోండి అని తల్లికి ఆకేసింది. చూసారా? తల్లికి ఆకేసిందండి. ఈ విధంగా కోడి అనేది సజీవ యాగంగా తలకాయ మొదలుకొని కాళ్ళు వరకు శుభ్రంగా మనిషికి ఆహారంగా మారిపోతుంది. మనిషి యొక్క ప్రాణం నిలబెడుతుంది కోడి. అలాగే ఆహార పదార్థాలన్నీ అదే అంతే విషయం జరుగుతుంది. కాబట్టి కోడి ఈ విధంగా మనిషికి సజీవ యాగంగా మారిపోతుంది. పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా శత్రువుల బారి నుండి తప్పిస్తుంది. ఇంకా కోడికి ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే, ఒకసారి ఆదికాండము 7వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయం 9వ వచనంలో దేవుడి మాట ఎంత చక్కగా వింటుందో చూడండి. కోడికి ఉన్నటువంటి గుణం. ఆదికాండం 7వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను పొరాకు వాటన్నిటిలోను మగదియు ఆడదియు జతలు జతలుగా ఓడలోనున్న నోవాహునకు చేరెను. చూసారా? మగది ఆడది పుంజు పెట్ట ఏడకి వెళ్ళారంట? నోవాహు ఉన్న ఓడలోనికి వెళ్ళిపోయారు. దేవుడు వాటిగా అనుమతి ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. జతలుగా మగది ఆడది ఇదిగో ఓడలోకి వెళ్ళండి, జలప్రలయం రప్పించబోతున్నాను అన్నప్పుడు మనుషులు అందరూ రాలేదు, కానీ చిన్న చిన్న పురుగు మొదలుకొని పక్షులు జంతువులు జతలుగా వెళ్ళే దేవుడు మాటకి గౌరవిచ్చాయి. మనిషి మాత్రం పెడద్రం. మనిషి అసలు దేవుడి మాటను పూర్తిగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వ్యతిరేక దిశలోనే ఉంటాడు. మనిషి స్త్రీ అయినా పురుషుడైనా మనిషి పిలిస్తే వస్తున్నాడా? ప్రపంచాన్ని ఇప్పుడు పిలిస్తే ఏమంటున్నారు? రావటం లేదు. కానీ ఆనాడు కోడిని పిలిస్తే వచ్చిందా? పెట్టనే కొన్ని రెండు కలిసి అన్నాడు, లోపలికి వచ్చేసే అవన్నీ కూడా. చూసారా? దేవుడి మాటకి ఎంత విలువిస్తున్నాయో, ఎంత గౌరవిస్తున్నాయో. అలా గౌరవిచ్చినాయి కాబట్టి ఆ భయంకరమైనటువంటి జలప్రలయం నుండి ఆ జత కోడులు కాపాడబట్టాయి. ఇక ఆ జత నుండి ఏం చేశాడు? భూమి అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత
విస్తరించిపోయినాయి, భూమి అంతా కూడా విస్తరించింది. దేవుడి మాట వింటే విస్తరింపజేస్తాడు మనల్ని కదా. దేవుడి మాట నువ్వు వింటే నిన్ను విస్తరింపజేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నీ వ్యాధి బాధల్లో నుండి నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నిన్ను అసలు చెయ్యి విడిచిపెట్టాడు దేవుడు ఆయన. కాబట్టి ఆ సంగతి కోడికి తెలిసి చక్కగా ఓడలోకి ప్రవేశించింది. అంటే కోడికి దేవుడు మాట వినేటటువంటి గుణం ఉంది. అలాగే మన కోసం అవి బలైపోవాలని, మన కోసం అవి మరి బ్రతకాలని వాటికి చెప్పినట్లుగా అవి చేస్తాయండి. ఒకసారి సామెతల గ్రంథం చూడండి, తర్వాత ఆడికి వెళ్దాం. సామెతల గ్రంథం 16:4 చూడండి. ముందు సామెతలు 16:4 చూద్దాం. ముందు యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. చూసారా ఏం కలుగజేసాడు? యెహోవా ప్రతి వస్తువు అంటే అది కోడి కూడా ఒకటి, ఆ వస్తువులో కోడి కూడా ఒకటి, దానికి కూడా పని కలగజేశాడు. దానికి కూడా పని ఉంది. ఏంటి దాని పని? తగిన కాలంలో నువ్వు గుడ్లు పెట్టాలి, తగిన కాలంలో నువ్వు పిల్లల్ని పెంచాలి. ఇన్ని రోజులు నువ్వు పిల్లలు పెంచి ఆ తదుపరి వాటికి విద్య నేర్పించాలి. పిల్లలు పెట్టిన కాడి నుంచి వాటికి విద్య నేర్పించాలి. కోడి వాటికి నేర్పించేసి కొంచెం పెద్ద అయిన వరకు రెక్కలు బాగా, ఏ శత్రు వాటిని వెంబడించదు, వేసుకొని వెళ్ళదు, పట్టుకొని వెళ్ళదు అన్న వరకు వాటిని బాగా పెంచిన తర్వాత వాటిని నేర్పి విడిచిపెట్టింది. అర్థమైందా? నేర్పి విడిచిపెట్టింది. దేవుడు కూడా అంటున్నాడు, అయ్యా మీకు కూడా శత్రువులు ఉన్నారు, మీకు ఉన్నారు, మీ పిల్లలకు కూడా శత్రువులు ఉన్నారు. మీ పిల్లలకి కోడి తన పిల్లలకి విద్య నేర్పిస్తున్నప్పుడు ఎలా బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అని విద్య నేర్పిస్తున్నప్పుడు మరి మీ పిల్లలకి మీరు విద్య నేర్పించరు ఎందుకు? మహోన్నతుని విద్య, దేవుడి వాక్యం అనే విద్య మీ పిల్లలకు నేర్పించరు ఎందుకని మనిషిని అడిగితే, మనిషి విద్య లేదు, ఏమి లేదు, ఈ లోక విద్యే మహాభాగ్యం అనుకుంటున్నాడు. దేవుడి విద్య నేర్పిస్తేనేమో చాలా జాగ్రత్తగా తను తాను భద్రపరుచుకుంటాడు, తను తాను కాపాడుకుంటాడు. లోక విద్య నేర్పిస్తేనేమో చాలా ప్రమాదంలో, ఒకటి కాదు రెండు కాదు, చాలా ప్రమాదాల్లో చిక్కుకుంటాడు. అందుకని మనిషికి వారి పిల్లలకు కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి, చాలా శత్రువులు ఉన్నారు. వారి నుండి కూడా మీ పిల్లల్ని ఒక కోడి వలె భద్రపరుచుకోవాలి అంటారు. భద్రపరుచుకోకపోతే ఒక కోడి ఎలాగైతే కాపాడుకుంటుందో అలాగ నువ్వు కానీ కాపాడుకోకపోతే, కోడి పిలిచినప్పుడు పిల్లలు రాకపోతే గ్రద్ద ఎత్తుకొని వెళ్ళిపోయింది. కోడి పిలిచినప్పుడు పిల్లలు రాకపోతే కాకులు ఎత్తుకొని వెళ్ళిపోతాయి, తినేస్తాయి. అలాగే దేవుడిలో మీ బిడ్డల్ని పెంచకపోతే ఒక భయంకరమైన వికృత రూపం ఈ ప్రపంచంలో తిరుగుతుంది. ఒక భయంకరమైనటువంటి ఒక జంతువు, ఒక మృగం, కనికరము, జాలి, దయ అనేది ఏమాత్రం దానికి లేదు. ఒక భయంకరమైనటువంటి జంతువు ఈ ప్రపంచంలో తిరుగుతుంది, ఈ గాల్లో తిరుగుతుంది. అది తిరుగుతూ ఎవరిని మింగేద్దామా, ఎవరు దొరుకుతారా, ప్రొటెక్షన్ లేనటువంటి వారు ఎవరు, దేవుడి యొక్క భీతి, దేవుడి యొక్క భయము, ప్రొటెక్షన్ లేనటువంటి వారు ఎవరు, నాకు అందేది ఎవరు, నా నోటికి చిక్కేది ఎవరు, దేవుడి యందు భయభక్తులు లేని వారు ఎవరు అని వెతుకుతూ తిరుగుతున్నప్పుడు భయభక్తులు లేని వారందరిని పట్టేస్తుంది. అది దేవుడి యందు భయభక్తులు లేని వారందరిని పట్టేస్తుందండి. ఒకసారి 1 పేతురు పత్రిక 5:8 చూడండి. పేతురు రాసిన 1 పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుచున్నాడు. చూసారా ఏం చేస్తున్నాడంట? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఆకలి వస్తుంది అతనికి కూడా. అపవాదికి ఏంటి? ఆకలి. కాకి ఏంటి? ఆకలి. గ్రద్దకేంటి? ఆకలి. వాటి ఆకలి ఎలా తీరిద్ది? కోడి పిల్ల నోట్లోకి వెళ్తే వాటి ఆకలి తీరిద్ది. ఇప్పుడు సాతాను ఆకలి తీరాలంటే మనిషిని మింగేస్తుంది. అంటే మనిషిని పాపంలో ముంచి
పాప పంకిలం చేసేసి దేవుడికి దూరం అయినప్పుడే మింగేసినట్టు అది. ఈ విధంగా మనిషిని మింగేయటానికి తిరుగుతుందండి, కంకణం కట్టుకొని తిరుగుతుందండి. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా, ఏ దేవుడి దగ్గర నుంచి అయితే భూమి మీదకి వచ్చామో దేవుడు మరలా తిరిగి రమ్మని దేవుడు చెప్పినప్పుడు మనుషుల్ని తిరిగి వెళ్ళనీయకుండా ప్రతి మనిషిని పట్టుకొని బలి చేస్తుంది అది. అంటే పాపంలోనే ఉండి ఉండి చనిపోయేటట్టుగా చేస్తుంది. ఈ పాపంలో ఉండి చనిపోయిన ప్రతి వారు కూడా నరకానికి పోతున్నారు. నరకంలో ఎవరున్నారు? సాతాను, దాని యొక్క అనుచరులు ఉన్నారు. దాని యొక్క అనుచరులు ఉన్న వారి దగ్గరికి మనిషి ఆత్మను కూడా ఈడ్చుకొని తీసుకుని వెళ్తుంది, మింగేసి. చూసారా? ఈ సంగతి ఎవరికి తెలియదు. అందుకే తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా? తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని చిన్ననాటి నుండి దేవుడి యొక్క బోధలోను వాక్యంలోను మీరు పెంచండి అన్నాడు. ఎందుకంటే భయంకరమైనటువంటి శత్రువు, కనికరము, జాలి, దయ లేనటువంటి కఠినమైనటువంటి ఒక జంతువు తిరుగుతుంది, మృగం తిరుగుతుంది ప్రపంచంలో. దానితో పాటు కొన్ని కోట్ల అనుచరుల్ని ఎంబట పెట్టుకొని తిరుగుతుంది. దొరికిన వారిని దొరికినట్టుగా మింగుతుంది. ఆయన మాట వినని ప్రతి వారు దాని పంటకు దొరికిపోతున్నారు, దాని నోటికి దొరికిపోతున్నారు. ఒకనాడు ఇశ్రాయేలీలు అనే వాళ్ళు ఉన్నారు. ఐగుప్తుల నుంచి వారిని విడిపించుకొని వచ్చేటప్పుడు సుమారు లక్షల మంది ఉన్నారు. సుమారు చిన్న పెద్ద పిల్లలు, ఆడ మగ మొత్తం కలిపి 20 లక్షల మంది అంట. ఈ 20 లక్షల మందిలో కాలుబలం యుద్ధం చేయగలిగిన వారు సుమారు 6 లక్షల మంది. ఇక వీళ్ళందరూ కూడా ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు దేవుడు వారిని కొన్ని చెప్పాడండి. దేవుడు వాళ్ళకి చెప్పాడు, నా మాట వినండి, నా మాట విని నా మాట ప్రకారం మీరు నడవండి అని చెప్పినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు వారు ఆయన మాట వినలేదు, ఆయన ఆశ్రయించలేదు. లోకంలో ఉన్న వాటన్నిటినీ ఆశ్రయించారు. ఆయన రెక్కల కింద రాలేదు. రెక్కల కింద రాని ప్రతి వారు ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు, చనిపోయారు. మింగేసింది శత్రువు. బ్రతకనీదు వారిని, వారి పాపం వారిని చంపేసేసింది. ఇప్పుడు ఆనాడు ఇశ్రాయేలును ఉద్దేశించి క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు కూడా వారిని పిలిచాడు. అయ్యా రండి, నేను మీ పాపంలో నుండి విమోచిస్తాను. పైన గ్రద్ద తిరుగుతుంది, పైన శత్రువు తిరుగుతున్నాడు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి శత్రువు, ఒక క్రూరుడు గాల్లో తిరుగుతున్నాడు. వాడి సైన్యము గాల్లో తిరుగుతుంది. రండి, మీ పాపముల నుండి నేను మిమ్మల్ని విమోచిస్తాను, మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాను, మిమ్మల్ని నిర్దోషులుగా చేస్తాను, రండయ్యా అని ఆనాడు ఇశ్రాయేలీలు, స్వజాతి వారు, యూదులు ఆయన వెళ్ళి పిలిస్తే వాళ్ళు రాలేదండి, రాలేదు. ఆయన రెక్కలు చాపాడు, దేవారాత్రము వారి వైపు ఆయన చేతులు చూపాడు. వచ్చారా? ఆయన రెక్కల కిందకి వచ్చారా? రాలేదు. రాకపోతే వాళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కువ శాతం ఆనాడు చనిపోయారండి. ఆయన రెక్కల కింద రాని ప్రతి ఒక్కరూ చనిపోతారండి. కోడి రెక్కల కింద వస్తే పిల్ల ఎలాగైతే కాపాడబడితే భద్రంగా ఉండితో, దేవుడి రెక్కల కింద రావాలి, దేవుడి యొక్క వాక్యం ముక్కి లోబడాలి. అలా వచ్చిన వారందరూ కూడా మరి కోడి పిల్ల రెక్కల కిందకు వస్తే కాకి నుండి, గ్రద్ద నుండి ఎలాగైతే రక్షించబడిద్దో, అలాగే దేవుడి చేతి కిందకు వస్తే భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆ సర్పం నుండి, అనగా ఆ యొక్క సాతాను నుండి మీరు రక్షింపబడతారు, మీ బిడ్డలు కూడా కాపాడబడతారు. కాబట్టి ఒకసారి ప్రకటన గ్రంథం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 12 వచనంలో అతను ఎలా తిరుగుతున్నాడు చూడండి. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు అన్నాడు. ఎలా తిరుగుతున్నాడు? నైటే తిరుగుతాడా, పగలు తిరుగుతాడా? చెప్పండి. సాతాను నైట్ తిరుగుతాడా, పగలు తిరుగుతాడా? ఎలియాజరు అన్న చెబుతాడు, పొగలే తిరుగుతాడా? ఎప్పుడు తిరుగుతాడంట, ఎప్పుడు తిరుగుతాడంట. ఒకసారి బైబిల్లో 12 ప్రకటన గ్రంథం చూద్దాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకి సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. చూసారా?
వాడు బహు క్రోధం గలవాడే మీ వద్దకు దిగి వచ్చాడు. దిగి వచ్చి మిమ్మల్ని దేవుడి మాట విననీయకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే అశ్రద్ధ చూపిస్తూ, దేవుడిని గాలి, నీరు, ఆహారం, బ్రతుకునిస్తున్న దేవుడిని పట్టించుకోకుండా, ఈ లోకంలో నుంచి ఎంజాయ్ ఎంజాయ్ అని చెప్పి ఈ లోకంలో ఎంజాయ్ చేసేటట్టుగా చేసి అది అందరిని ఎత్తుకొని తనతో పాటు నిత్య నాశనాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇలాగా రాత్రి పగలు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు. రెస్ట్ లేకుండా పనిచేసి అందరినీ పట్టుకొని తనతో పాటు నిత్య నాశనానికి తీసుకొని వెళ్తున్నాడు. తనతో పాటు నిత్య నాశనానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనాల్లో చూడండి, మనుషులందరినీ అతను ఎలాగా నాశనం చేస్తున్నాడో చూడండి, ఎలా పట్టుతున్నాడో చూడండి. చూడండి, మనుషులు ఏలికి లేని చేపలతోను రాకు పురుగులతోను నీవు సమానులుగా నరులను సమానులుగా చేస్తేవి. వాడు కాలము వేసి, ఎవరండి వాడు? సాతాను. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. చూసారా, ఉరులు ఒక్కి చిక్కించుకొని ఉన్నాడు. చూడండి, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును, పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించున్నాడు. ఎవరు? సాతాను. చూసారా, ఏంటి వల? ఏంటి సాతాను వల? ఏంటి సాతాను ఉచ్చులేంటి? సాతాను యొక్క ఎరేంటి అని అంటే ఈ లోక ఆశలు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఎర్రగా చూపించి వలలో చిక్కించుకుంటుంది. ఏంటి ఆ వల అంటే? పాపం అనే వల. మనుషులందరినీ గుచ్చి లాగుతుంది, లాక్కొని వలలో కూర్చుకుంటుంది. మంచి మంచి చేపలు పడుతున్నాయి అంట. మంచి మంచి చేపలు, 20 సంవత్సరాల చేప, 10 సంవత్సరాల చేపలు, 30 సంవత్సరాల చేపలు, 50 సంవత్సరాల చేపలు, 60 సంవత్సరాల చేపలు, 70 సంవత్సరాల చేపలు, 100 లోపు చేపలన్నీ చక్కగా మంచి మంచి పుష్టి గల చేపలు అంట. ఎట్టున్నాయంటే చేపలు పుష్టిగా ఉన్నాయంట బాగా. వాళ్ళందరినీ గుచ్చి లాగి వాళ్ళలో కూర్చుకుంటుంది. ఏమండి, సాతానంట లోకంలోకి మరి గేలం వేసిద్ది అంట. గేలం వేసేటప్పుడు ఈ గేలానికంట ఒక ఎర్రని తగిలిచ్చిద్ది అంట. ఇప్పుడు మనిషి మనం ఏం చేస్తాం? చేపలు గేలం వేసేటప్పుడు ఏం చేస్తారు? ఆ గేలానికి, ఆ ముళ్ళుకి ఒక ఎర్రని తగిలిస్తారు. ఎర్రని తగిలించేటప్పుడు అది తినటానికి వచ్చింది, కానీ దాని వెనక ఉన్నటువంటి ముళ్ళునది పసిగట్టదండి. ఆకలి మీద ఉండిద్ది, చక్కగా వచ్చేసి మింగేసి లాగేస్తాడు. లాగిన తర్వాత ఎవరి కడుపులోకి వెళ్ళిద్ది? అది చేపలు పట్టిన ఆయన కడుపులోకి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడైనా మళ్ళీ చెరువులోకి వెళ్ళిద్దా? ఆ కాలంలోకి వెళ్ళిద్ది అది? ఇంకేం అలాంటి కుదరదు. అలాగే సాతాను వలగబడ్డాడు అనుకో, ఇక ఎప్పుడైనా సరే పరలోకం వెళ్తాడా? ఎక్కడికి వెళ్తాడు? నరకానికి పోతాడు. ఎట్టుంది? భయంకరంగా లేదు ఈ మాట వింటుంటే? అందుకే ఇది మనుషులందరినీ గుచ్చి లాగి తన వలలో వేసుకుంటుంది, పాపంలో వేసేసుకుంటుంది. ఏంటి మనుషులందరిలాగే ఆ యొక్క ఎర్ర ఏంటి అని అంటే లోక ఆశలు. మీకు అందరూ తెలుసు, మొదటి యోహాను పత్రిక 2:16-17 మనం చూడగలిగితే, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంటే లోక సంబంధమైన ఆశల్లో ముంచి తేలుతుంది ఎవరు? సాతాను. అందుకని తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని ప్రభు యొక్క బోధలోను శిక్షణలోని వారిని పెంచమని చెప్పాడు. ఎందుకంటే తిరుగుతున్నాడు, సైన్యం తిరుగుతుంది, ఆకాశ మండలంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు, ప్రతి మనిషి యొక్క హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు.
అతను మీ హృదయాన్ని ప్రేరేపించకుండా, మీ బిడ్డల యొక్క హృదయాన్ని ప్రేరేపించకుండా, చిన్ననాటి నుండే మీ హృదయంలోను, మీ బిడ్డల హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఏమైంది? దాని యొక్క ప్రేరేపణకి వారు లోపడరు. ఈనాడు ప్రపంచం మనం చూడగలిగితే మరి 18, 20 లేదంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల లోపే చనిపోతున్నారు. ఎక్కువ శాతం చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారని మనం ఆలోచిస్తే ఎక్కువ శాతం లోక ఆశలే. ఏం ఆశలు? లోక ఆశలు. చూసారా? మనం టీవీలో చూసాం, టీవీ వార్తల్లో మనం చూసాం. ఫోన్ ఇవ్వలేదని ఏం చేశాడు? కాల్ చేశాడు. తల్లిని చంపేశాడు. ఫోన్ ఇవ్వలేదని తండ్రిని కొట్టిన వాళ్ళు ఒకళ్ళు. చూసారా? ఇదేం ఆశ? ఇది లోక ఆశ. అంటే లోక ఆశ మీద ఎంత భ్రమో చూడండి. దేవుడి మీద లేదు భ్రమ. ఇవాళుండి రేపు మట్టిలో కలిసిపోతారు ప్రతి మనిషి. అంతేనా? ఈ శాశ్వతమా? ఈ లోకం ఏమన్నా శాశ్వతం కాదు. ఒక ఫోన్ కోసం చంపిన వాళ్ళు ఉండారండి. డబ్బులు ఇవ్వలేదని చంపిన వాళ్ళు ఉండారు. చూసారా? డబ్బులు అడిగినప్పుడు ఇవ్వలేదని తల్లిని తండ్రిని చంపిన వాళ్ళు ఉండాలి లోకంలో. మనం ఎన్ని చూసాం, వార్తల్లో చూస్తున్నాం కదా. లోక ఆశల కోసం ప్రాణాలు తీసేటటువంటి తత్వం అనేది మరి పూర్వం నుండే వచ్చేసింది. ఇది కారణం ఏంటి అంటే చిన్ననాటి నుండి పిల్లల్ని దేవుడి వాక్యంలో పెంచకపోవటమే కారణం. దేవుడి ప్రేమ ఏంటో రుచి చూడలేదు. దేవుడి ప్రేమ రుచి చూస్తే లోక ప్రేమలో పడడు. అంతేనా? స్త్రీ అయినా పురుషుడైనా చిన్ననాటి నుండి దేవుడి ప్రేమలో రుచి చూపిస్తే లోక ప్రేమ మాయ అని తెలుసుకుంటాడు. మాయ, ఆకర్షణతో కూడింది లోక ప్రేమ. ఈ విధంగా మరి లోక ఆశలన్నిటినీ యువతకి చూపించేసి మనిషిని తన వలలో తీసుకుంటుంది. పిల్లలతో తన వలలో తీసేసుకొని మరి తల్లిదండ్రులకి ఏడుపు, కుటుంబ సభ్యులకి ఏడుపు, దిగులు, కన్నీరు పెట్టిస్తున్నారు ఈనాడు చాలా మంది ప్రపంచంలో. దీని అంతటి కారణం చిన్ననాటి నుండే పిల్లల్ని తల్లిదండ్రులు బోధలో పెంచకపోవటమే కారణం అవుతుందని బైబిల్ చెబుతుందండి. కోడి చూడండి, కోడి ఎంత మరి బిడ్డల్ని పెంచుతుందో. ఆపద వచ్చినప్పుడు బిడ్డల్ని తప్పించుకోవడానికి కేకేసిద్ది, వెంటనే తప్పించుకోండి అవి. కొన్ని సందర్భాల్లో కోడి కూడా కేకేసినప్పుడు కొన్ని పిల్లలు నిర్లక్ష్యం చేస్తా గింజలు వేరుకుండా తిన్నా ఉన్నప్పుడు రానే వచ్చింది, పట్టుకొని వెళ్ళిపోయింది. చూసారా? పిల్లల నిర్లక్ష్యం చేసిన, తల్లిదండ్రుల పెంపకంలో నిర్లక్ష్యం చేసిన పైన సమూహం జరుగుతుంది. పెంచనందుకు జీవితకాలం పాటు తల్లిదండ్రులు దుఃఖానికి గురవుతారు, దిగులుకి, వేదనలకు గురవుతారు. అందుకని కోడిని చూసి చాలా జాగ్రత్తగా మనం కూడా మన పిల్లల్ని పెంచుకోవాలి, భద్రతగా పెంచుకోవాలండి. ద్వితోపదేశకాండం చూడండి త్వరగా. ద్వితోపదేశకాండము 4వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుదాం. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయము 9, 10 వచనాలు. అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవిత కాలము అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. చూసారా? ఏటిని? నీ కుమారులకు నేర్పమంటున్నాడు. నీ కుమారుల కుమారులు కూడా వాటిని నేర్పమంటున్నాడు. అంటే మన వాళ్ళకు కూడా నువ్వు నేర్పాలి. అమ్మా విజయం గారు, మన వాళ్ళకు కూడా నువ్వు నేర్పాలి. నేర్పము. ఏమంటున్నాడు తర్వాత? చాలు 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 చాలు. నీ కుమారుల కుమారులకు నీ వాటిని నువ్వు నేర్పు. అలా నేర్పిస్తే వాడు పెరిగి పెద్దవాడై దాని నుండి తొలగిపోడు. దాని భార్యన పడడు. స్త్రీ అయిన పురుషుడైన దాని భార్యన పడరు. అలా నేర్పించకపోతే దాని భార్యని పడతారు, దాని నోట్లోకి వెళ్ళిపోతారు.
ఎందుకంటే పైన సమూహాలు తిరుగుతున్నాయి, అవి మనకు తెలియదు. ఈ కళ్ళకు కనిపించవు అవి. ఈ మనిషి నేత్రాలు కనిపించవు, ఈ మాంస నేత్రాలు కనిపించవు. అవి ఆత్మలు. కోట్ల సంఖ్యలో దిగినాయి అవన్నీ. ప్రతి మనిషి ఒక హృదయాన్ని ప్రేరేపించి పాప పంకులు చేసి మింగేసి తనతో పాటు ఆత్మని నరకానికి తీసుకొని వెళ్ళిపోతాను ఇవన్నీ. మరి దీని నుంచి కాపాడుకోవాలంటే ఒక తల్లి కోడిగా ఎలాగైతే పిల్లల్ని కాపాడుకుంటుందో మరి నువ్వు కాపాడుకోవా? నువ్వు లేదా బాధ్యత? ఎఫ్ఎస్సి 4:6 కూడా చూడండి ఒకసారి. 6:4 ఎఫ్ఎస్సి పత్రిక 6:4. ఎఫ్ఎస్సి పత్రిక 6:4. తండ్రులారా, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలో ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూసారా ఎక్కడ పెంచమంటున్నాడు? వారికి నువ్వు కోపం రేపొద్దు. కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచమంటున్నాడు. కోడి ఎలా పెంచుతుంది? కోడి తన పిల్లల్ని నీ కోసం పెంచుతుంది. మరి నీ పిల్లల్ని ఎవరి కోసం పెంచుతున్నా? మనిషిని అడుగుతున్నాడు దేవుడు, ఎవరి కోసం పెంచుతున్నా? దేవుడి కోసం పెంచుతున్నావా? దేవుడి కోసం పెంచకపోతే నువ్వు స్వార్థపరుడు అంటున్నాడు దేవుడు ప్రతి మనిషిని. ఎందుకంటే నీ పిల్లల్ని నువ్వే బలి చేసుకుంటున్నావు. లోకంలో మంచి అనేది తక్కువ లేదు, మనిషి లేదు. లోకంలో అంత చెడే, 99% చెడే ఉండిద్ది, మంచి ఉండదు. దేవుడిలో వస్తే ఉండిద్ది, నీ బిడ్డ మంచిగా బ్రతుకుతాడు. అందుకని మీ బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. వారికి మహోన్నతిని విద్య నేర్పించాలి. శత్రువు నుండి తప్పించుకునేటటువంటి విద్యను వారికి నేర్పించాలి. ఒక కోడి శత్రువు వస్తున్నప్పుడు కేకేసిద్ది పిల్లల్ని, అప్పుడు అవి తప్పించుకుంటాయి, పరిగెత్తుకుంటే రెక్కల కిందకు వస్తాయి, అప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతాయి. అలాగే మీ బిడ్డలు కూడా భయంకరమైన సాతాను బారిన పడకుండా ఉండాలంటే మీ బిడ్డలు కూడా మీరు కేకయ్యాలి. రే సాతాను తిరుగుతుందిరా, దేవుడిని నమ్ము, దేవుడి కోసం బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు, పాపం జోలికి వెళ్ళబాక అని నీ బిడ్డకు నువ్వు కేకేసి చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాడు నిజంగా అర్థం చేసుకుంటే నీ దేవుడి రెక్కల కిందకు వచ్చేసేస్తాడు. అప్పుడు దాని బారిన దాని నోట్లో వాడు పడడు. తర్వాత ఇంకో మాట చూద్దామండి. సామెతల గ్రంథం 22:6 కూడా చూడండి. సామెతల గ్రంథం 22:6 కూడా చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను చూసిరా. ఒక కోడి తన పిల్లలు నడవలసిన నడవ నేర్పిస్తున్నాయి అవి, త్రోవను నేర్పిస్తున్నాయి అవి. నీవు కూడా నీ పిల్లోడికి లేదంటే నీ కుమార్తెకైనా కుమారుడికైనా వాడు నడవలసిన త్రోవేది? లోక త్రోవ, దేవుడి త్రోవ? దేవుడి త్రోవ నువ్వు బిడ్డని నేర్పించేసామంటున్నాడు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. చూసారండి, కోడి ఏం చేసింది? నీ పిల్లలకు నేర్పించిందా? కోడి పెద్దదైనాక అది కూడా గుడ్లు పెడుతుందిగా. పిల్ల ముందు గుడ్డు తర్వాత పిల్ల తర్వాత పెద్ద అయింది. పెద్ద అయిన తర్వాత ఏ కోడి లక్షణాలు దాంట్లోకి వస్తున్నాయి? తల్లి కోడి లక్షణాలు దాంట్లోకి వచ్చేసేస్తుంది. అది కూడా తన పిల్లలకి పొదిగిద్ది, అది కూడా తన పిల్లల్ని శత్రువు నుంచి కాపాడిద్ది. అంటే మార్గం నేర్పిస్తుంది అది. నువ్వు కూడా నీ పిల్లలకి ఏం చేయాలి? మార్గము నేర్పించాలి, త్రోవ నేర్పించాలి. పెరిగి పెద్దవాడైనాక వాడు కూడా ఆ త్రోవలోనే బ్రతుకుతాడు. వాడికి ప్రమాదం ఉండదు. మరొక మాట చదువుకున్నాం చివరగా. మరి దేవుడు యొక్క మార్గంలో పెంచకపోతే, ఆ యొక్క వేలో పెంచకపోతే వాళ్ళు దారి తప్పిపోయి ఎంత తీవ్రమైనటువంటి స్థితికి వెళ్ళిపోతారో ఒక మాట చూద్దాం. ఆదికాండం 19:4. ఆదికాండం 19:4 మనం చూద్దామండి. ఆదికాండం 19:4 చూడండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు ఏమండి, తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదండి వాళ్ళకి. తల్లిదండ్రులు దేవోక్తులని వాళ్ళకి పెంచలేదు, దేవోక్తులు వాళ్ళకి ఇవ్వలేదు. వారు
దేవుడి మార్గంలో నడవలేదు. వారి పిల్లలను కూడా దేవోక్తుల్లో నడిపించలేదు, దేవుడి మార్గంలో నడిపించలేదు. అందువల్ల వారి బుద్ధి, విపరీత బుద్ధి, వారిని పట్టేసింది దెయ్యం. పట్టేసి దెయ్యం వారిని ఎలాగ ప్రేరేపించిన చూడండి, ఎంత తీవ్రతగా నడిచేవారుగా ప్రేరేపించిన చూడండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి, చూసారా 7 దేవదూతలు వచ్చారండి. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయటానికి, నిప్పులు వర్షం కురిపించడానికి దేవుడు దేవదూతలను పంపించాడు. లోతుని విడిపించుకొని రమ్మని పంపించినప్పుడు 2 వస్తారు. ఈ ప్రజలు ఆ ఇంటి చుట్టూ ముట్టారండి. లోతు ఇంటికి వచ్చారు ఆ దేవదూతలు. ఆ ఇంటి చుట్టూ ముట్టేశారు. ఎందుకు చుట్టూ ముట్టారు అంటే కొడతానిక లేదంటే సంపదానిక కాదండి, వారితోటి లైంగిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి. వారు ఎవరు వచ్చారు? వారు నేర్పు లేని పిల్లలు. చిన్ననాటి నుండే నేర్పు లేదు ఆ పిల్లలకి. అలా నేర్పు లేకపోవటం వలన వాళ్ళని చెరుపుతానికి, వాళ్ళని మానభంగం చేయటానికి ఎవరు వచ్చారంటే, ఒకసారి చూడండి అక్కడ. బాలురును అంటే ఎంత వయసు? బాలురు అంటే చిన్న వయసు, ఒక 14-15 లోపు. బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి మీ వద్దకు వచ్చిన వారు ఎక్కడా? ఏం ప్రయోగించారు? మేము వారిని కూడినట్లు వారిని మా యొద్దకు పంపించండి, వెలుపలకు తీసుకొని రండి. అండి, వాళ్ళ మనసు ఎంత తీవ్రతగా ఉందో చూడండి. ఎందుకుంది అంత తీవ్రతగా వాళ్ళ మనసు అని అంటే, చిన్ననాటి నుండి దేవుడి భయం లేదు, దేవుడి లక్షణాలు హృదయంలో లేదు. కాబట్టి బాలురు కూడా మరి వచ్చిన దేవదూతల మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారంట. మరి ఏం చేయాలి వారిని? అందుకే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి నేల మొలకలతో కూడా శ్మశానం చేసేసాడు, భస్మం. భయం లేని ఎవరినైనా సరే పట్టే గతి అయితే దేవుడు తలుచుకుంటే. భయం ఉండి ఆయన రెక్కల కిందకు వస్తే కాపాడతాడు. భయం లేకపోతే మాత్రం ఈ ప్రపంచంలో విపత్తుల్లో పడి మట్టి కరిచిపోతాడు మనిషి. అందుకని మన పిల్లల్ని ఒక కోడి ఎలాగైతే కాపాడుతుందో అలాగే నీ పిల్లల్ని కూడా దేవుడు పెంచుకో, కాపాడుకో. వాడు పెరిగి పెద్దవాడైనాక చక్కగా నిన్ను సంతోష పెడతాడు, నీ కుటుంబాన్ని సంతోష పెడతాడు, నీకంట కన్నీరు పెట్టనీయడు, నీకు దిగులు పుట్టనీయడు. దేవుణ్ణి కూడా సంతోష పెడతాడు. నీ బిడ్డ గురించి నీకు అసలు దిగులే ఉండదు, హాయిగా బ్రతికిపోతాడు. చివరిగా ఇంకొక మాట చూసుకున్నాం. ఒక ఆయన ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం చూడండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము చివరిగా అండి. దేవుడి కోసం పెరిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆ తల్లి ఆ బిడ్డను దేవుడి కోసమే సమర్పించేసింది. అన్న, ఒకగానొక బిడ్డను నాకు దయచే తండ్రి, నీకే నేను ఇస్తానని అన్నప్పుడు ఆ బిడ్డను దయచేస్తాడు, దేవుడు ఇస్తాడు. ఆ బిడ్డను తీసుకెళ్లి దేవుని ఆలయంలో సమర్పించేసింది, ఏలీకి ఇచ్చేసింది. ఏలీ యాజకుడై ఉండగా ఇచ్చేసింది. ఇక ఆ బిడ్డ దేవుడి కోసం బ్రతుకుతున్నాడు, దేవుడి కోసం సేవ చేస్తున్నాడు. ఎంత బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాడు చూడండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనం. తర్వాత 2వ అధ్యాయం 11వ వచనం. 1 సమూయేలు. అయితే ఆ బాలుడు యాజకుడైనటువంటి ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. చూసారు ఏం చేస్తున్నాడంటే బాలుడు? దేవుడికి పరిచర్య చేస్తున్నాడు. పెంచితే ఆ బిడ్డను దేవుడి కోసం సమర్పించింది కాబట్టి ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు? దేవుడి దగ్గర పరిచర్య చేస్తున్నాడు. అతనికి ప్రమాదం ఏమైనా ఉండిద్దా? దేవుడికి వదిలిపెడితే ప్రమాదం ఏమైనా ఉండిద్దా? ప్రమాదం వస్తే దేవుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడండి. ఎంత ప్రొటెక్షన్ ఉన్నది చూడు బిడ్డకి. అదే లోకంలో ఎందుకు ఆయనకి ఇచ్చేది ఏంది? మాట అయితే అన్నానని లోకంలో పెంచినట్టయితే ప్రొటెక్షన్ అనేది ఆ బిడ్డకి ఉండేది కాదు. వాడు చేయరాని పనులన్నీ చేస్తాడు. ఏదో ఒక రూపంలో ఆయన మరణం తటస్థించింది, మరణం వచ్చేసి. ఈనాడు మరణం అలాగే వస్తుంది ప్రపంచంలో. చేయరాని పనులన్నీ చేస్తూ మరణం తెచ్చుకోవటం నిజం. 20-30 సంవత్సరాల లోపులోనే సర్దుకుంటున్నారు మొత్తం.
అందుకని మనిషి ఎలా బ్రతకాలో నేర్పించేదే దేవుడు బోధండి. చక్కగా పెరిగాడు సమూయేలు, భయభక్తులు పెరిగాడు. పిలిచినప్పుడు కూడా చిత్తమండి నేనున్నాను మీరు చెప్పండి అని గౌరవంగా మాట్లాడతాడు. గౌరవార్థంగా పెరిగాడు సమూయేలు గారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కోడి తన పిల్లలను శత్రువుల నుండి ఎలాగైతే రక్షించుకుందో, నీవు కూడా నీ పిల్లలను నీవు శత్రువుల నుండి రక్షించుకోవాలంటే మరి దేవుడు రెక్కల కింద నీ బిడ్డలను తీసుకొని రావాలి. ఎవరి కింద రావాలి? ఒకసారి ఆ మాట కూడా చూడండి, ముగింపు ప్రార్థన చేసుకున్నాం. లోకసువార్త 13:34 వచ్చిన చివరి మాట. లోకసువార్త 13:34. యెరూషలేమా, చూడండి, యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను, చూసారా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను మీ పిల్లలను చేర్చుకుని వాళ్ళని చేర్చుకోవాలని ఉన్నాడంట. ఎన్నో మార్లు రండి 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 అంటే చేర్చుకోవాలని ఉన్నాడంట. వచ్చారా? రాలేదు. రాకపోతే ఏమైపోయారు వాళ్ళు? గ్రద్ద వచ్చి ఏం చేసింది? మింగేసింది. అందుకే బాధపడుతున్నాడు అండి. ఈనాడు ప్రపంచాన్ని కూడా పిలుస్తున్నాడు, అయ్యా రండి 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 నా చేతి కిందకి రండి, ప్రమాదం ముంచుకొస్తుందని పిలుస్తుంటే మేము రాము. అర్థమైందా? మేము రాము అని అంటున్నారు. కాబట్టి మన పిల్లల్ని ఒక కోడి ఎలాగైతే భద్రంగా పెంచుతుందో అలాగే మనం దేవుళ్ళు పెరుగుతూ మన పిల్లలను కూడా దేవుళ్ళలోకి పెంచితే ఆయన చల్లని రెక్కల కింద మన బిడ్డలు ఉంటారు, మనం ఉంటాం. ఏ శత్రువు వచ్చి మనల్ని ముట్టలేడు, మన బిడ్డలు కూడా ముట్టలేడు. కాబట్టి కోడిని చూసి మనం నేర్చుకున్నాం ఇవన్నీ కూడా, భద్రత ఎలా ఉండాలో నేర్చుకున్నాం. మరి మనం కూడా అలాగే మన బిడ్డలను పెంచుతామండి. ప్రార్థన చేసుకున్నాం.